బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు జాతీయ ఉపాధ్యక్షురాలు అలాగే ఎంపీ డీకే అరుణ గారు వచ్చారు. ఒకసారి ఆమెతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఏ పార్టీకైనా కార్యవర్గ సమావేశాలు అంటే తీర్మానాలు ఉంటాయి, పొలిటికల్ ఎజెండా కూడా మొదలవుతుంది. ఈ రోజు మీ ఎజెండా ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఎట్లా ముందుకెళ్తారు? రాష్ట్రంలో జరుగుతున్న అనేక ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేస్తూ, రైతులను ఒక పక్క అన్యాయం చేస్తూ, ఒక పక్క రాజకీయ పరంగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలన్నింటి కూడా ఎండగట్టే విధంగా ఈరోజు ఈ యొక్క సమావేశంలో తీర్మానాలు ఉంటాయి. సో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమీ లేదు. వాళ్ళు మోసం చేసినట్టే వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు ప్రజలని. ప్రజల యొక్క ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఈరోజు కేవలం మాయమాటలు చెప్పి రాష్ట్రంలో ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఉందా అనేటటువంటి ఆలోచన కలిగిస్తూ ఉంది. అసలు అడ్మినిస్ట్రేషన్ అనేదే లేదు ఈ రాష్ట్రంలో. కేవలం వాళ్ళు ప్రచార ఆర్భాటానికి తప్పితే అసలు అమలు అనేటటువంటి పథకాల అమలు విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ లేదు. కేవలం వాటి గురించి ప్రకటన చేయడం, ప్రచార ఆర్భాటాలు చేసుకోవడం తప్పితే క్షేత్రస్థాయిలో ఏవి కూడా సరైన విధానంలో అమలు చేయడం లేదు, అడ్మినిస్ట్రేషన్ జరగడం లేదు. సో ఇంప్లిమెంటేషన్ చేయడంలో కూడా విఫలమవుతున్నారు. వీటన్నిటిపైన కూడా ఇవాళ ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టే తీరుగా మరి భవిష్యత్తులో ఏ విధంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలనేటటువంటి దానిపైన కూడా చర్చ జరగబోతుంది. సో ఈ కార్యక్రమాలకు జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు రావడం కూడా అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం, స్ఫూర్తినిచ్చే విషయం, అందులో జోష్ నింపినటువంటి విషయం. మీరేమో అమలు కావట్లేదు అంటుంది. 12 ఏళ్ల పాలన, 2 ఏళ్ల పాలన మీద కూడా తను చర్చకు సిద్ధము. బీజేపీ నేతలు చర్చిస్తారా? దేశంలో పాలించారు 12 ఏళ్ళు, ఏం చేయలేరని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నారు. మేడం, వీళ్ళు 70 ఏళ్ళు పాలించారు. 70 ఏళ్ళు, 2.5 ఏళ్ళు కాదు. గతంలో కూడా వీళ్ళే అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇన్ని సంవత్సరాల్లో ఇంకా ఈ దేశంలో పేదరికం ఉంది. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో పరిపాలించినా ఇంకా పేదరికం ఉంది దేశంలో. అంటే వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందో ఇక్కడనే తెల్లమవుతూ ఉంది. సో ఇవాళ మాటలు చెప్పడంలో రేవంత్ రెడ్డి గారి కేసీఆర్ని మించిపోతున్నారు. కేసీఆర్ మాటలతో ఎట్లా మాటలు గారడీ చేసి ప్రజల్ని మోసం చేసిండో దానికి మిన్నగా ఈరోజు రేవంత్ రెడ్డి మాయలా మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ప్రజలు ఎవరు లేరు. వాళ్ళ మాటలన్నీ కేవలం కాగితాలకే పరిమితం. నరేంద్ర మోదీ గారి నాయకత్వం చెప్పిన పని చేయడమే కాకుండా చెప్పని కూడా ఎన్నో ఈ దేశంలో అమలు చేస్తూ పేదరిక నిర్మూలన కూడా పెద్ద ఎత్తున 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. వాళ్ళ దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రపంచ దేశాల్లోనే ఒక అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ చూసి ఓర్చుకోలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు తనేదో కాంగ్రెస్ పార్టీలో నేనే గొప్పగా చేస్తున్నానే మార్కులు కొట్టేని ఇంకా మాట్లాడుతున్న మాటలు తప్పితే చేస్తున్నది ఏమీ లేదు. ఇంకో మాట మేడం, నేతల్లో కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుందంటే సినారియో 3 రోజుల పర్యటన అనంతరం బీజేపీ ప్రధానంగా నాయకుల్లో కానివ్వండి, కార్యకర్తల్లో కానీ పొలిటికల్ సినారియో మారబోతుందా? కోఆర్డినేషన్ వచ్చి ముందుకు ఎట్లా వెళ్ళబోతుంది? ఖచ్చితంగా అందరూ కలిసే పనిచేస్తున్నాము. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, బీజేపీ సీనియర్ నాయకులు కానీ, మాజీ ఎంపీలు కానీ, మాజీ ఎమ్మెల్సీలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, వివిధ హోదాలు ఉన్నటువంటి పార్టీ పెద్దలు కానివ్వండి, ఆఫీస్ బేరర్స్ కానివ్వండి, సీనియర్స్ కానివ్వండి, అందరూ కూడా కలిసి ఒక బాట మీద నడవాలంటే లక్ష్యంతోనే ముందు పోతున్నారు. పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చేదే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేస్తారు. థ్యాంక్ యూ మేడం. అదే అసలు అధికారమే లక్ష్యంగా కూడా నేతలు అందరూ కలిసి కూడా పనిచేస్తామని ఒక పక్క చెప్తే మాటలు తప్ప ఎక్కడ కూడా చేతలు లేవు. ఈ ప్రభుత్వానికి సంబంధించి కేసీఆర్ మాటలు కూడా రేవంత్ రెడ్డి మాటలు దాటిపోతున్నాయని చెప్తూనే మరొక పక్క ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం, నెక్స్ట్ ప్రజలంతా తమ వైపు ఉన్నారని చెప్పి ఎంపీ డీకే అరుణ గారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.